హాయ్ అండి, ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ 31 సైజ్ ఎలా కట్ చేసుకోవాలో, నేను చూపిస్తున్న మోడల్ ఎలా కట్ చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా కటింగ్ కావాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు బోట్ నెక్ బ్లౌజ్ అనేది ప్రిన్సెస్ కట్ ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో ఈ వీడియోతో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. లైక్ చేసి వీడియో కంప్లీట్గా చూడండి. నేను కట్ చేస్తున్న బ్లౌజ్ పొడవేమో 13.5, నడుము లూజు 31, ఇంకా హ్యాండ్స్ కొలతలండి. అవి ఇవే కొలతలు ఉంటే చాలండి. మీకు బ్లౌజ్ కంప్లీట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా చెప్తాను. ముందుగా అయితే 1 మీటర్ తాన్లో పీస్ తీసుకున్నాను. ఇవి తడిపి ఆరవేసి ఐరన్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసే ముందు ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడానికి చివరి వైపు సమానంగా కట్ చేసుకోండి. ఇవి మనకి ఆపోజిట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ హుక్స్లు కాబట్టి మన వైపుకు ఓపెన్స్ ఉండాలి. ఇప్పుడు ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడానికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఒక్క వీడియో చాలు, మీకు ప్రిన్సెస్ కట్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది గ్యారంటీగా. ఇలా ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఉక్సులు పట్టి కాజా పట్టీకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీ బ్లౌజ్ నడుము పొడవు ఎంత ఉందో చూసుకోండి. నా బ్లౌజ్ నడుము పొడవు 13.5 కదా. 13.5కి కింద వైపు నడుము పట్టీకి 1/2 ఇంచు, షోల్డర్ ఖర్చుకు ఒక 1/2 ఇంచు కలుపుకొని 1 ఇంచ్ కలుపుకుంటే ఇక్కడ 13.5కి 1 ఇంచ్ కలిపితే 14.5 కదా. 14.5 మార్కింగ్ వేసుకొని కొంచెం ముందు వైపుకి కూడా 14.5 అనేది సేమ్ మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీ నడుము పొడవు 15 ఇంచీలు ఉంటే 16 పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ వేసుకోవాలి. నేను తీసుకున్న కస్టమర్ బ్లౌజ్ నడుము కంప్లీట్గా నడుము లూజ్ అనేది 31. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. టేప్ని ఇలా చూపిస్తున్న విధంగా 4 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు 31 దగ్గర నుంచి ఫస్ట్ పెట్టుకొని ఇప్పుడు సగానికి అక్కడి నుంచి మళ్ళీ మరొక సగం పెట్టుకోవాలి. ఫ్రంట్ సగం బ్యాక్ సగం కదా వస్తుంది. ఇప్పుడు 7.3 ఇంచులు వచ్చింది. 31లో 4వ భాగం 7.3 ఇంచులు వచ్చింది కదా. అదే 7.3 ఇంచులు కింద వైపు మార్కింగ్ వేసుకొని కిందన డాట్స్ వేస్తాం కదా బ్యాక్, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం ఖర్చు ఎంత కావాల్స్తే అంత సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్ నేను ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. 31లో 4వ భాగం 7.3 ఇంచులు కదా, దానికి ఒక 2 ఇంచులు కలిపితే 9.3 ఇంచులు వస్తుంది. కానీ నేను తీసుకున్న కొలతలు ఒక కాలేజ్ అమ్మాయి కాబట్టి నేను 7.3 ఇంచులకి 1.5 కలుపుతున్నాను. అదే కొద్దిగా పెద్దవాళ్ళు అయితే మాత్రం 2 ఇంచులు మాత్రం కలపాలి. ఇప్పుడు 7.3కి 1.5 కలిపితే 9.5 అనమాట. ఇదే 9.5 చెస్ట్ లూజ్ దగ్గర మధ్యలోకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ అమ్మాయికి ఫుల్ షోల్డర్ అంటే 13.5 వచ్చింది. అందుకని నేను 6.3 అనేది షోల్డర్ పెట్టుకుంటున్నాను. లేదు కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం 7 ఇంచులు తప్పనిసరిగా పెట్టుకోవాలి బోట్ నెక్ కాబట్టి. అదే 6.3 కింద వైపు ఆర్మ్ డౌన్ కోసం కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత కింద వైపు బాక్స్ అనేది ఈక్వల్గా రావడానికి పైన షోల్డర్ ఎంత పెట్టుకున్నామో కింద వైపును కూడా 6.3 అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజు నడుము లూజు కూడా సమానంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత ఒక లైన్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గర చిన్న సైజు వాళ్ళు అయితే మాత్రం 1.5 పెట్టుకోండి. పెద్ద సైజు వాళ్ళు అయితే మాత్రం 1.5 పెట్టుకోవాలి. నేను ఇక్కడ చిన్న అమ్మాయి కాబట్టి 1.5 పెడుతున్నాను. కొంచెం పెద్దవాళ్ళకైతే మాత్రం 1.5 పెట్టండి. 7.3 కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు నార్మల్ బ్లౌజెస్కి అయితే నెక్ ముందు డ్రా చేస్తాము. బోట్ నెక్ బ్లౌజ్కి అలా కాదు, షోల్డర్ మాత్రమే ముందు డ్రా చేయాలి. నార్మల్ వాళ్ళకైతే 3 ఇంచీలు అయితే సరిపోతుంది. ఇక్కడ చిన్న అమ్మాయే కాబట్టి చిన్నదే షోల్డర్ పెట్టమంది కాబట్టి నేను 2.5 పెడుతున్నాను. అలాగే ఇక్కడ నేను డౌన్కి 4 ఇంచెస్ పెట్టాను. మీరు కొంచెం పైకి కావాలంటే మాత్రం 3.5 అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే 4 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్లా డ్రా చేసుకోండి. ఇందులో మనం బోట్ నెక్ లాగా కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవడమే. ఈ కర్వ్ స్కేల్ ఉంటే బాగా యూజ్ అవుతుంది మనకి. ఇలా బోట్ లాగా మనం డ్రా చేసుకున్న తర్వాత కింద వైపు మనకు నెక్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఈ కొంచెం పైకి కావాలంటే ఇంకొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 ఇంచెస్
ఖర్చు వదిలేసి ఒక పావించి ఖర్చు ఉక్సులు పట్టి కానీ ఖర్చు వదిలేసి అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా బాక్స్లా డ్రా చేసిన తర్వాత పైనుంచి మధ్యలోకి ఒక 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్లో మనకు నచ్చిన షేప్లో నెక్ డ్రా చేసుకోవచ్చు. పాట్ నెక్ అయినా ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. నాకు నా కస్టమర్ ఎలా చెప్పారు కాబట్టి నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా అయినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ అనేది కొంచెం కింద దించుతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఆర్మ్ లూజ్ కొంచెం లూజ్గా పెట్టమన్నారు కాబట్టి కొంచెం కింద దించుకొని సేమ్ 1.5 పెట్టుకుంటే మనకు ఆర్మ్ లూజ్ అనేది ఇంకొంచెం లూజ్ అవుతుంది. మనకి ఇంకా తక్కువ కావాలంటే కొంచెం పైకి పెట్టుకోవడమే. ఎలా అయితే మార్కింగ్ వేసామో అలాగే కట్ చేసుకోవాలి. మీతో పాటు ఇంకొంతమందికి ఈ వీడియో యూజ్ అవ్వాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ పట్టుకొని చెస్ట్ లూజ్ పైన ఎలా పెట్టుకుంటే మధ్యలోకి ఒక కట్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఒక 4 ఇంచీలు అనేది మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ రఫ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు మార్కింగ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ డాట్స్ మార్కింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ దగ్గర రఫ్ చేసుకుంటే కింద వైపుకి మార్కింగ్ పడిపోతుంది. చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడతో బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. బ్యాక్ ఓపెన్స్ కాబట్టి ఫ్రంట్ క్లోజ్గా ఉండాలి. ఉక్సులు పట్టి కానీ 1/2 ఇంచు ఖర్చు ఉంచాం కదా, దాన్ని కొంచెం ముందుకు జరిపి మిగతా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఎలా ఉందో అలాగే చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ వేసిన తర్వాత ఈ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఈ చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గర ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దాన్ని ఇలా చేత్తో ఇలా పెట్టామంటే గట్టిగా మనకి కిందకి వైపుకి మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు కింద వైపున 2.5కి ఫస్ట్ మార్కింగ్ వేసుకోండి. తర్వాత పైకి కొంచెం 3.5కి మార్కింగ్ వేసుకోవాలి. కింద నుంచి ఒక 4 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా ప్లస్లా పెట్టుకున్నారంటే మీకు గుర్తుగా ఉంటుంది. ఈ 2.5 నుంచి మరో 2.5కి డాట్ కోసం మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి 1.5కి ఇలా మార్కింగ్ వేసుకొని ఫస్ట్ ఒక స్ట్రైట్గా ఒక లైన్ క్రాస్గా గీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేయండి. అలాగే చంక లోతు కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ తీసుకున్నారంటే చంక దగ్గర ముడతలు అనేవి రావు. ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా షేప్ ఇచ్చేయండి, లేదా ఇలా కరువు స్కేల్తోటైనా ఇచ్చేయచ్చు. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్తో వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 1.5 అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టుకొని ఒక లైన్ లాగా ఇలా డ్రా చేసుకోండి. ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా మనం డాట్ అనేది. అలాగే పైనుంచి మీకు డీప్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. నేను 3.5 పెడుతున్నాను బోట్ నెక్ కాబట్టి. 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇంకొంచెం పైకి కావాలంటే. ఇలా 3.5 మార్కింగ్ వేసుకొని ఇలా బాక్స్లో డ్రా చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా బోట్ నెక్ షేప్ ఇచ్చేసుకోవడమే. ఆ తర్వాత ఇలా వేలర్తో రఫ్ చేసుకోండి. కింద వైపు మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు నేను ఈ షేప్ అనేది నేను కట్ చేయను. ఎలా కట్ చేయకుండా నేను స్టిచ్ చేస్తాను అనేది మీరు స్టిచ్చింగ్ వీడియోలో చూస్తారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకని నేను ఇలా చెప్తున్నాను. ఇప్పుడే కట్ చేసి విడివిడిగా స్టిచ్ చేసేటప్పుడు మీకు కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకే ఈ విధంగా చేస్తున్నాను. అలాగే కింద వైపు 7.30 అనేది ఎక్కడి వరకు వస్తుందో చూసుకోండి. ఇలా చూసుకుంటే తర్వాత మనం పెట్టిన ఖర్చు అనేది సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. నేను పెట్టిన ఖర్చు అనేది సరిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకి డాట్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను. అన్నీ ఈ వీడియోలోనే చెప్పిస్తే మీకు లెంత్ ఎక్కువైపోతుంది. మీకు ఏ సైజ్ బ్లౌజ్ కటింగ్ కావాలో నాకు కామెంట్ చేస్తే ఆ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది వీడియో తీసి పెడతాను. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఇలా ముందుకు ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి కట్ చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్గా చూస్తే నేను ఇప్పుడు ఎందుకు ఇవి విడదీయకుండా కట్ చేయట్లేదో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టేసుకోవాలి. అలాగే కింద వైపు మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా కట్స్ పెట్టుకోవాలి. నేనైతే నార్మల్ బ్లౌజ్ కన్నా ప్రిన్సెస్ కట్ బ్లౌజే చాలా ఈజీ అని చెప్తాను. చాలా ఈజీగా తొందరగా అయిపోయే బ్లౌజ్ ఏదైనా ఉందంటే అది ప్రిన్సెస్ కట్ బ్లౌజే. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ముందుగా అయితే డబుల్ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని మరో ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా ఉండడానికి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని చివరి వైపు ఈక్వల్గా ఉండడానికి వేసుకున్న మార్కింగ్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నా హ్యాండ్ పొడవు అనేది 10 ఇంచులు కదా, ఈ 10 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 10.5 పెట్టుకోవాలి.
తర్వాత కింద వైపు అదే 10.5 అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్స్ కొంచెం స్పీడ్గానే చెప్పేస్తాను. తర్వాత ఇక్కడ నేను నా లూజ్ అనేది 5.5 ఉంది కదా, 5.5 పెట్టేసుకున్నాను. కింద వైపు ఇది 31 కాబట్టి 3.5 పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మొత్తం బ్యాక్ ఆర్మ్ లూజ్ అనేది చూసుకోవాలి. నాకు 10.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 9.5 పెడుతున్నాను. 2 ఇంచీలు అనేది ఖర్చు పెట్టేసుకోండి. పైనుంచి 1.5 పెట్టుకొని హ్యాండ్ షేప్ అనేది పైనుంచి కింద వరకు హ్యాండ్ షేప్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజ్ ఉంది కదా, ఈ రెండు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఖర్చుకు 2 ఇంచెస్ పెట్టుకొని ఈ 2 మార్కింగ్లు కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా వేలర్తో రఫ్ చేసుకోండి. కింద వైపుకి మార్కింగ్ పడిపోతుంది. అంతే హ్యాండ్ కటింగ్ అనేది. చూసారా, కింద వైపు కూడా మార్కింగ్ పడిపోయింది కదా. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను వివరంగా చెప్పట్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ కట్స్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చంక లోతు అనేది తీసుకోవాలి. ఇది 4 ఫోల్డింగ్ కింద ఉంది కదా, డబల్ ఫోల్డింగ్లో వేసుకొని ఇక్కడ మధ్య నుంచి 1 ఇంచు, కిందన కట్ నుంచి 1 ఇంచ్ పెట్టుకొని మధ్యలోకి ఇలా మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా షేప్ ఇచ్చేయండి. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఇది చంక లోతు అన్నమాట. ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నామంటే ఇది ఫ్రంట్ సైడ్ కుట్టాలని గుర్తుగా ఉంటుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగతా క్లాత్లో మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి ఇలాగ 1.5 ఇంచ్తో ఒక స్ట్రైట్ పీసులు తీసుకోండి. ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు పట్టీలాగా మనం స్టిచ్ చేయాలి వాటి కోసం. అలాగే మిగతా క్లాత్లో ఉక్సులు పట్టీ కాజా పట్టీ కోసం కూడా ఇలా క్లాత్ తీసుకోవాలి. అంతే, మనకి లైనింగ్ ఇంకా అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ నాకు కట్ వర్క్ మోడల్ వచ్చింది కదా హ్యాండ్స్ దగ్గర, ఒకవైపే వచ్చింది కాబట్టి ఇలా వేసుకొని ఇక్కడ లైనింగ్ పెట్టుకొని నేను కట్ చేసుకున్నాను. ఈ క్లిప్ అనేది మిస్ అయ్యింది. మిగిలిన క్లాత్లో ఓపెన్స్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇలా ఓపెన్స్ లేని వైపు ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని స్ట్రైట్గానే పెట్టుకొని కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అయినా 1/4 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. చాలామంది ప్రిన్సెస్ కట్ అంటే చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫ్రంట్ వైపు ఆ కొలతల గురించే. ఆ కొలతలు నేను ఏ సైజు వరకు ఎలా పెట్టుకుంటాను అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఏ సైజు వరకు కావాలో నాకు చెప్తే ఆ సైజు వరకే ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్గానే చెప్పాను. ఇంకా స్లోగా చెప్పండి అక్క, మాకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది అంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో కొంచెం స్లోగా చెప్తాను. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను, రాసుకుంటాను. మీ నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి చేయాలని. కొంచెం టైం పట్టినా సరే నేను తప్పకుండా చేస్తాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయమన్నారు ఈ బ్లౌజ్ ప్రకారం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్.